అంటే మనం అంత గొప్ప చట్టం ఆ రోజు మనం చేయడం జరిగింది. పోని మరి ఆ ఎస్సీలకు ఏమైనా చేసిందా కాంగ్రెస్? ఎన్ని డబ్బులు పెట్టిండ్రు బడ్జెట్ లో అడిగినాం. 5403 కోట్లు పెట్టిండ్రు. మరి ఎంతమంది ఎస్సీలకు సాయం జరిగింది? ఎస్సీలకు ఏమన్నా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చిండ్రా అంటే 30 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ రాలే, ఒక్క కుటుంబానికి కూడా మేలు జరగలే. బడ్జెట్లో పెట్టుడు, బల్లలు కొట్టుడు, డబ్బులు ఎగబెట్టుడు. నా ఎస్సీలకు ఒకరికి మేలు జరగలే, నా ఎస్టీలకు కూడా ఒక్కరికి కూడా మేలు జరగలే. పోనీ పాపం బీసీల కన్నా చేసిందా? బీసీల కన్నా మేలు జరిగిందా? బీసీ కార్పొరేషన్ కి ఎన్ని నిధులు పెట్టిండ్రు, ఎంత ఖర్చు పెట్టిండ్రు అని అడిగినాం. 1370 కోట్లు బీసీ కార్పొరేషన్ కి పెట్టినామని చెప్పిండ్రు. పోనీ మరి ఆ 1370 కోట్లలో ఏ బీసీల కన్నా డబ్బులు విడుదలైనాయా, ఏ బీసీల కన్నా మేలు జరిగిందా అంటే ఒక్క రూపాయి వచ్చింది లేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్క కుటుంబానికి మేలు జరిగింది లేదు. 33 కార్పొరేషన్లు పెట్టిండ్రు. కులం కోటి, గీతన్నల కోటి, యాదవన్నల కోటి, ఇట్లా 33 కులాలకు 33 కార్పొరేషన్లు పెట్టిండ్రు. మరి ఈ 33 కార్పొరేషన్లతోనన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా సాయం జరిగిందా అంటే ఆ కార్పొరేషన్ కు ఒక కాంగ్రెస్ నాయకుడిని చైర్మన్ వేసిండ్రు, ప్యూను ఫ్యాన్ పెట్టిండ్రు, ఓ కారు ఇచ్చిండ్రు తప్ప ఒక్కరికి మాత్రం ఏ కార్పొరేషన్ ద్వారా ఒక్కరికి కూడా ఒక్క రూపాయి సాయం జరగలే. పూసలోళ్ళకు కార్పొరేషన్, బలిజోళ్ళకు కార్పొరేషన్, ఇట్లా అన్ని కులాలకు వేసిండ్రు. అడిగినోళ్ళకి వేసిండ్రు. ఓ ప్యూను, ఫ్యాను, కారు, బుగ్గ కారు, గంతే. ఏమి ఎవ్వరికి ఒక్క రూపాయి సాయం జరగలే. అంటే బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం. కేసీఆర్ గారు ఉండగా ఈ దేశంలో యాదవ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయని పనిని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి యాదవ కుటుంబానికి ఉచిత గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిండు. ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఏ కేసీఆర్ గొర్రె పిల్లలు ఇచ్చిండు, మేము ఇక బ్యాంకుల్లో పైసలు ఇస్తాం 2 లక్షలు అన్నారు. మీ బుద్ధున్న కాడ కొనుక్కోండి అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో గొర్రె పిల్లలు పంపిణీ చేస్తాం యాదవ్ అన్నలకు అన్నారు. వచ్చినా ఎక్కడన్నా పిల్లలు? ఎవరికన్నా పైసలు పడ్డాయి ఆ బ్యాంకులో? అంటే ఆయనతో గొర్రె పిల్లల పథకం బంద్ అయింది. యాదవ్ అన్నలకు మోసం చేసిండ్రు. కేసీఆర్ గారు మా మత్స్యకారులకు, ముదిరాజులకు, గంగపుత్రులకు చెరువులు బాగా చేసిండు, వలలు ఇచ్చిండు, మోపెడ్ లూనాలు ఇచ్చిండు, వాళ్ళకు బోట్లు ఇచ్చిండు. దాదాపు 1000 కోట్ల రూపాయలు మత్స్యకారుల మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలు పోసింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చింది, అది కూడా బంద్ అయిపోయింది. పోయిన ఏడాది పోయలే, అంతకుముందు ఏడాది పోయలే. ఈ ఏడాదన్న టెండర్లు పిలిచిందని మొన్న తెలుసుకున్నా. జనరల్ గా టెండర్లు ఎప్పుడు పిలవాలి? ఏప్రిల్లో పిలవాలి, జూన్ జూలైలో వానవడంగానే పిల్లలు పోయాలి. ఇప్పటికిప్పుడు జూన్ వచ్చింది, చేప పిల్లలకు టెండర్లు పిలవలే. ఈ సంవత్సరం కూడా చేప పిల్లలు పోసేటట్లేరు. 3 ఏళ్ల ముదిరాజులకు, గంగపుత్రులకు మోసం, యాదవన్నలకు మోసం. పోనీ చేనేత కార్మికులకు ఏమైనా చేసిండ్రా? 30 నెలలు. ఆనాడు థ్రిఫ్ట్ పథకం పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నూలు, రసాయనాల మీద సబ్సిడీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బతుకమ్మ చీరలు, పిల్లల స్కూల్ యూనిఫామ్లు చేనేత కార్మికులకు ఇచ్చి ఉపాధి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చినాక అది కూడా బంద్ అయిపోయింది. సబ్సిడీ వస్తలేదు, థ్రిఫ్ట్ పథకం ఆగిపోయింది. మరి బట్టలు ఇచ్చే ఎవరికి ఇచ్చిండ్రు అంటే గుజరాత్ కంపెనీకి పిల్లల బట్టలు ఆర్డర్ ఇచ్చిండ్రు. చేనేత కార్మికులకు చేతి మీద పని లేకుండా చేసిండ్రు. అంటే చేనేతలకు మోసం అయిపోయింది. దళితులకు దళిత బంధు ఆనాడు కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము రాగానే 12 లక్షలు ఇస్తామన్నారు. అర్రాజు వాడింది. వచ్చిందా? ఉన్న 10 లక్షలు వాయ, 12 లక్షలు రాకపోయా. దళిత బంధు బంద్ అయిపోయింది. ఏ బంధు లేదుగా. కొన్ని గౌడన్నలకు ఏమైనా చేసిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు గౌడన్నలు ఎవరు అడగలే, కానీ ఆయనే ఆలోచించి వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. 15% రిజర్వేషన్ ఇచ్చిండు. ఈత చెట్లకు, తాటి చెట్లకు పన్ను రద్దు చేసిండు. ఆటోమేటిక్ రెన్యువల్ విధానం తెచ్చిండు.
గౌడన్నలకు కేసీఆర్ అండగా నిలిచిండు. ఎన్నడూ కల్లు డిపోల మీద కేసులు గాలే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్లు డిపోల మీద రైడ్లు లేవు, కేసులు లేవు, జైళ్లలో పెట్టులు లేదు. కాంగ్రెస్ రాగానే మొన్న మా సిద్దిపేట డిపో రైడ్ అయింది, 10 మంది జైలుకు పోయిండ్రు. రంగదాంపల్లి డిపో రైడ్ అయింది, ఆడ జైలుకు పోయిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది గౌడన్నలను చెంచల్గూడ జైల్లో, జిల్లా జైళ్లలో పెట్టిండ్రు. ఇగో ఇదయ్యా కాంగ్రెస్ చేసింది. గౌడన్నలకు చేసిందేమి లేదు, జైళ్లలో పెట్టింది. ఏం చెప్పింది ఆ రోజు? కేసీఆర్ బార్ షాపులలో, వైన్ షాపులలో 15% ఇచ్చిండు, మేము రాగానే 25% ఇస్తామన్నారు. ఇచ్చినారే? మొన్న పెట్టిరు కదా టెండర్లు, వచ్చినాయి ఎక్కడైనా? అది మోసమే. గౌడన్నకు మోసం, నేతన్నకు మోసం, యాదవన్నకు మోసం, మా మత్స్యకారులకు మోసం. మీరు మోసం చేయండి ఎవరిని. బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, అడుగడుగున మోసం, దగా తప్ప కాంగ్రెస్ ఏమైనా చేసిందా? నేనేమి సొంత కవిత్వం చెప్తలేను. అసెంబ్లీలో అడిగి ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టి అసెంబ్లీలో గవర్నమెంట్ చెప్పిన మాటే అధికారికంగా ఈరోజు మీ ముందు చెప్తా ఉన్నా. మీరు చర్చ పెట్టాలి. గౌడన్నలు కలిసినా, నేతన్నలు కలిసినా, మత్స్యకారులు కలిసినా, మా ముదిరాజులు కలిసినా, మా ఎస్సీలు కలిసినా, మా గిరిజనులు కలిసినా 30 నెలల్లో కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మన మీద ఉంది. దావత్ కోతపడ కూర్చుంటాం, 10 మంది వస్తారు, చర్చ పెట్టి అయిపోయి మాట్లాడాలన్నా వద్దా? మనం ఈ డ్యూటీ ఎవరు చేయాలి? మనం తప్పు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న ముచ్చట మంచిగా చెప్పుదాం. ఇప్పుడు అంతెందుకే, మన గౌరెల్లి ప్రాజెక్ట్ ఎంత కష్టపడ్డాడు సతీష్ అన్న నాకు తెలుసు. ఆ రోజు గౌరవెల్లి ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా అడ్డంకులు వేసింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసిండు, హైకోర్టులో కేసేసిండు, రైతులతో ధర్నాలు చేపించిండు, అనేక ఇబ్బందులు పెట్టిండు. మా సతీష్ అన్నకే తెలుసు ఆ విషయం, ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఆనాడు నేను చెప్తే ఏమైందంటే నాకు ఇబ్బంది అయిద్దని నేను ఫైనాన్స్ మినిస్టర్ ఉండి కూడా బయటకు చెప్పుకోలే. ఇవాళ చెప్తున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం అక్కడ ఎవరైతే గౌరవల్లి రిజర్వాయర్లో, R&R కాలనీలో ముంపుకు గురైతున్నారో తెలంగాణలో ఎవరికి అని ప్యాకేజ్, ఒక స్పెషల్ జీవో తెచ్చి గౌరవల్లి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన ఆ రోజు ఎక్కడి తెలంగాణలో యాజ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఇప్పించిన నేను ఆ రోజు. అన్న ఇది అయ్యేటట్లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు అంటే నేను సతీష్ అన్న కేసీఆర్ గారి దగ్గర పోయి, వారి దగ్గర స్మితా సబర్వాల్ ఒక ఇరిగేషన్ సెక్రటరీగా, CMO సెక్రటరీగా ఉంటే ఆమెను కన్విన్స్ చేసి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒక 60 కోట్లు 70 కోట్లు ఒక స్పెషల్ ప్యాకేజీ తెచ్చి ఆ ఎవరైతే ఇండ్లు పోతున్న తండాలు నిరాశ్రయులు అవుతున్నారో వాళ్లకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసినాం. ట్రయల్ రన్ చేసి నీళ్లు కూడా పోయించినాం. ఎన్ని అడ్డంకులు చెప్పినా ఆనాడు పూర్తి చేసినాం. 30 నెలలైంది. ఇప్పుడు 30 గజాల కాలువ తవ్విండ్రా? 30 నెలల 30 గజాల కాలువ తవ్విండ్రా? ఏమన్నా పని జరిగిందా? అరే మనము ఆ పంప్ హౌస్ కూలిపోయిండే. ఓ రోజు నేను సతీష్ అన్న పోతే పంప్ హౌస్ కూలిపోయింది. కూలిపోయిన పంప్ హౌస్ ను మళ్ళీ ఇంజనీర్లను పిలిచి మాట్లాడి డిజైన్ చేసి, ఆ కాంగ్రెస్ హయాంలో కూలిపోయింది, అది మన హయాంలో కాదు. అలా గబిలాలు ఉండే మేము పోయే వరకు. దాన్ని మరమ్మతు చేసి, పంప్ హౌస్ పూర్తి చేసి, సబ్ స్టేషన్ పూర్తి చేసి, 1 TMC నుంచి 8 TMCలతో గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, R&R పూర్తి చేసి, వాళ్లకు డబ్బులు ఒక్క రూపాయి లేకుండా R&R కాలనీ నిర్వాసితులకు మొత్తం డబ్బులు చెల్లించిన ఆ రోజు. అంత చేసి ఇస్తే కనీసంగా కాల్వలు తవ్వి నీళ్లు బారిచ్చే పరిస్థితి లేదా? మేమేం తొందరపల్లే. ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళకి దగ్గర పడ్డారు. దిగిపోయే కాలం దగ్గర పడ్డది. ఇంతవరకు అతిగతి లేదు. అంటే నిన్న ఒక రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడి, రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడితే ఏమంటాడు, నేను పాలమూరు పులిబిడ్డ తొక్కుకుంటొచ్చినా అని మాట్లాడతాడు. ఈయన మొన్న ఎప్పుడో మహబూబ్ నగర్ పోయిండు. పోయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చూసిండు, మనం కట్టిందంతా. లోపలేమో అబ్బాయి ఎంత మంచిగా అయింది పని అన్నాడట. అయితే అదంతా చూసి ఏమంటాడు బయటకు వచ్చి, నాకు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అర్థం కావడానికి 2.5 ఏళ్లు పట్టింది అన్నాడు.
అంటే నువ్వు పాలమూరు బిడ్డవు, ముఖ్యమంత్రి 2.5 ఏళ్ళయింది, ఈ ప్రాజెక్టు అర్థం కానికే నాకు 2.5 ఏళ్ళు పట్టింది అన్నాడు. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, మరి గౌరవెల్లి అర్థం కావడానికి 5 ఏళ్ళు అవుతుందో, నువ్వు దిగిపోయినాక అర్థమవుతుందో? నీకు ఎన్నడు అర్థం కావాలి, గౌరవెల్లి ఎన్నడు కావాలి? అవుతుందంటావా? నీ జిల్లా, నీ పాలమూరు అర్థం కానికే 2.5 ఏళ్ళు పట్టి నీకు, మా గౌరవెల్లి ఎన్నడు అర్థం కావాలి నీకు? ఇది ఎన్నడు కాలువలు అవ్వాలి, ఎన్నడు నీళ్లు రావాలి? ఇవాళ దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ రేపు మళ్ళీ కొత్త కథ నేర్చిండు. మొదట్లోనేమో ఏం మాట్లాడినా బీఆర్ఎస్ మీద ఎత్తుండే, ఇప్పుడు నడతలేదు, ఇక పప్పులు ఉడుకుతలేవు. ఇప్పుడు అధికారుల మీద వేస్తుండు. నేను చెప్పినా అధికారులు ఇంటలేరు, నా మాట ఎవరు కదరే లేదు, నా మాట ఎవడు ఇంటలేడు, పని అయితే లేదు అని ఇప్పుడు అధికారుల మీద ఏడుస్తుండు. నీకు శాతగాక, నీకు వ్యవహారం రాక నువ్వు అధికారుల మీద ఏడిస్తే ప్రజలు నిన్ను క్షమించారు. కేసీఆర్ ఉండగా అరే నేను మిషన్ భగీరథ కింద నీళ్లు ఇయ్యకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న నాయకుడు కేసీఆర్, నీళ్ళు ఇచ్చి చూపిన నాయకుడు కేసీఆర్, నీళ్ళిచ్చి ఓట్లు అడిగిన నాయకుడు కేసీఆర్ కాదా? ఈయనేమంటుండు, అధికారులు నా మాట ఇంటలేరు, నాది నడతలేదు. గిదా ముఖ్యమంత్రి చెప్పాల్సిన మాట? ఇవాళ ఆలోచన